నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులకు ఎట్టకేలకు మోక్షం లభించనుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు, పంచాయతీల సంఖ్య పెరగడంతో కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ను సవరించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు పాత గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఆదాయమే ప్రాతిపదికన కొత్త గ్రేడ్లను ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కార్యదర్శులకు గ్రేడ్ 1, 2, 3 హోదాల్లో పదోన్నతులు లభించనున్నాయి. గతంలో క్లస్టర్ల విధానంలో ఉన్న గ్రేడింగ్ను రద్దు చేసి ఇప్పుడు ప్రతి గ్రామ పంచాయతీని ఒక యూనిట్గా పరిగణించాలని భావిస్తుంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 8,684 పంచాయతీలుండగా పునర్వ్యవస్థీకరణ తర్వాత 12,751కి పెరిగింది. ఆ తర్వాత కొత్తగా మరో 9 గ్రామ పంచాయతీలు ఏర్పడడంతో రాష్ట్రంలో మొత్తం జీపీల సంఖ్య 12,760కి చేరింది. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శి ఉండాలన్న నిబంధన మేరకు అన్ని పంచాయతీలకు గ్రేడింగ్ కేటాయించనున్నారు. ప్రస్తుతం ఉన్న పోస్టుల సంఖ్యతో పోలిస్తే కొత్త గ్రేడింగ్ల వల్ల పదోన్నతుల అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి.